ఇంకో మీటింగ్లో పాల్గొన్నారు ఆయన. ఇంకో మీటింగ్లో పాల్గొని ఉద్యోగులే వారధులు సారథులు, 2023లో ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యేలు మారారు, మంత్రులు మారారు, ముఖ్యమంత్రి మారారు, అధికారులు మాత్రం మీరే ఉన్నారు, మీరు చేయగలిగితేనే, మీరు చేస్తేనే ఏదైనా మార్పు వస్తుంది అని చెప్పి నిన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంతోపాటుగా విద్యతోనే జీవితాల్లో మార్పు వెలుగు అని చెప్పారు. విద్యను ప్రేమిస్తున్నామని చెప్పారు. మొన్న ఆయన కొత్త రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు, అమ్మాయి పేరు విద్య అని కూడా ఆయన బ్యాచ్ ఒకళ్ళు కొంతమంది మాడారు. మొన్న ఎక్కడ విద్యను లవ్ చేస్తున్నారు ఆయన? తెలంగాణలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో విద్య ఉందండి. అత్యంత దారుణమైన పరిస్థితులు తెలుసా? మళ్ళీ ఏమనంటే విద్యను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఏమన్నా ఉండాలి కొంచెమైనా చెప్పడానికి. వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. దాదాపు 1170 మందికి గ్రూప్ 3కి ఎంపికైన వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఆ సందర్భంగా ఆయన ఏమాడారంటే, గత ప్రభుత్వం టీజీపీఎస్సీని భ్రష్టు పట్టించిందండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ను. ఆర్ఎంపీ డాక్టర్, డిప్యూటీ ఎంఆర్ఓ, రిటైర్డ్ టీచర్ను టీజీపీఎస్ సభ్యులుగా నియమించారని ధ్వజెత్తారు. తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్ని సమూలంగా ప్రక్షాళన చేశాం, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని టీజీపీఎస్ సభ్యులుగా నియమించామన్నారు. ఈ చిత్తశుద్ధితో 2 నెలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశాం. దాదాపు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు. ఎక్కడ చేశారు మరి ఉద్యోగాల భర్తీ? సార్కే తెలవాలి. కొలువుల పండగ అంటండి. కొలువుల పండగ కార్యక్రమంలో 1370 మందికి వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చాడు. 10 ఏళ్లలో 2 సార్లు సీఎం అయిన వ్యక్తులు రాజకీయ, కుటుంబ, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆలోచన చేయలేదన్నారు. గత పాలకులు కుటుంబం, పార్టీ, రాజకీయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చారని మండిపడ్డారు. మరి వీళ్ళేమి ఇచ్చారో ఇప్పుడు? గత ప్రభుత్వం కుటుంబానికి మీరు చెప్పినట్టు వాటికే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకుందాం. మరి మీరు వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? విద్య కోసం మీరు చేసింది ఏంటి? ఈ 2 సంవత్సరాల మీ పరిపాలనలో విద్య కోసం అంటే ఎడ్యుకేషన్ కోసం మీరు ఏం చేశారు? ఎంత బడ్జెట్ కేటాయించారు? ఉద్యోగాలు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇంకా రిటైర్మెంట్ వయసు 58 నుంచి 62 చేస్తే ఇప్పుడు మీరు దాన్ని 64 కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు కదా, తెలుస్తూ ఉంది. ఎక్కడ మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చింది? ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు వ్యవస్థల్ని మొత్తం. మళ్ళీ చెప్పమంటే మాత్రం చెప్తారు. విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్య అందటం లేదంట. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, 11,000 ప్రైవేటు బడుల్లో 33 లక్షల మంది చదువుతున్నారంట. ఎందుకు? కారణం ఎవరు దీనికి? ఇంతమంది ఇప్పుడు 16 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 11,000 పాఠశాలలో 33 లక్షల మంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారంటే ఎందుకు చదువుతున్నారు? ఇదంతా కారణం ఏంటి? ఈ రోజుకి ఈ నిమిషానికి మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? ఉంటేనేమో 10 మంది స్టూడెంట్స్కి 10 మంది టీచర్లు ఉంటారు, లేకపోతేనేమో 300 మంది స్టూడెంట్స్కి ఒకటే టీచర్ ఉంటారు. అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. అత్యంత దారుణంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయండి. రాష్ట్రం మొత్తం ఎక్కడన్నా తీసుకోండి, అత్యంత అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకోగలుగుతున్నారా? కనీసం తీసుకునే ఆలోచనలోనే మీరున్నారా? 1% కూడా లేరు ఇక్కడ. పేదలకు నాణ్యమైన విద్య అందిస్తే ప్రపంచంతో పోటీ పడవాలని విశ్వాసం తాను కొందని తెలిపారు. ఎక్కడ సార్ మీరు చెప్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎటుపోయినాయి సార్? కేవలం అటేమంటారు లేఅవుట్ ఫౌండేషన్ స్టోర్ వేశారు అంతే. వాటికి నియోజకవర్గానికి 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తామని చెప్పారు మీరు. 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు అతిగతి లేదు వాటికి. మళ్ళీ ఏమన్నంటే మేము విద్యను ప్రేమిస్తున్నామని చెప్పి కబుర్లు చెప్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పేదల ముఖాల్లో తమ తల్లిదండ్రులను చూసుకొని సేవలు అందించాలని సీఎం చెప్తున్నారు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకొని ఉద్యోగుల జీవితంలో 10 నుంచి 15% కోత విధించి వారి తల్లిదండ్రులకు అందజేస్తామని చెప్పారు. ఇది మాత్రం మంచి విషయం అండి. ఇది మాత్రం ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని ఉద్యోగులు ఉంటారో వాళ్ళ జీతంలోంచి 10-15% కాదు సార్, 50% కట్ చేసి తల్లిదండ్రులకు ఇవ్వాలి. డౌట్ లేదు దాంట్లో, ఏమాత్రం మొహమాటపడవసరం లేదు. మీరు 50% కట్ చేసి పేరెంట్స్కి ఇవ్వాలి. ఇది చేయండి సార్ మీరు. కనీసం ఇది కనుక పర్ఫెక్ట్గా అమలు చేయండి, చరిత్రలో మీరు మిగిలిపోతారు. ఎవడైతే ఉద్యోగం వచ్చిన తల్లిదండ్రులు చూసుకోడో వాడి ముడ్డు మీద 4 కొట్టి 50% వాడి జీతం నుంచి డైరెక్ట్గా తల్లిదండ్రుల అకౌంట్లో వేయండి. ఎందుకు దారిగారు చూస్తారు మీరు? ఇంకేమంటున్నారు? పార్టీ చేతుల్లో ఆయుధాలుగా మారద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఓయూలో అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలుసని
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏం మాట్లాడుకున్నారని మీకు తెలుసు, ఎందుకంటే ఓయూలో మీ వాళ్ళే ఉంటారు ఇంటెలిజెన్స్లో, తర్వాత ఈ అశోక్ నగర్లో అయితే లైబ్రరీ లోపల కూడా మీ వాళ్ళే ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మీ ఏసీపీలు డీసీపీలు లోపలికి వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడతారు, మీరేం గొడవ చేయొద్దు ఇక్కడ, మీరు రాజకీయ నాయకుల చేతుల్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, మీకు అవకాశాలు వస్తాయి, తొందరలోనే జాబ్ క్యాలెండర్ రాబోతుంది, నోటిఫికేషన్ రాబోతుందని మీ ఏజెంట్లుగా పోలీసులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే ఆనవాయితీయో ఇదే ఎక్కడ విడ్డూరమో మాకు తెలియదు. పోలీసులు వెళ్ళి మీ ఏజెంట్లుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంత కర్మ ఎందుకు సార్? ఉద్యోగ భర్తీ ఇవ్వచ్చు కదా, జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు కదా. పాపం ఎంతోమంది నిరుద్యోగులు అక్కడ గోసగుచ్చుకుంటారు మీరు వాళ్ళకి. ఏడుస్తున్నారు పాపం పిల్లలు, ఇంకెప్పుడు ఉద్యోగాలు, ఇంకెప్పుడు జాబ్ క్యాలెండర్ అని.